వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, కాసేపు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో రీసెంట్ గా బాగా కరెక్షన్స్ జరిగాయి, బాగా తెలుస్తోంది. సో ఈ కరెక్షన్స్ అనేవి ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక ఫండ్ ని సెలెక్ట్ చేసుకునే ముందు తప్పనిసరిగా దానికి సంబంధించి ఎటువంటి హోంవర్క్ చేయాలంటారు, ఎటువంటి గ్రౌండ్ వర్క్ ఉండాలి అంటారు, ఎటువంటి పారామీటర్స్ ని తప్పనిసరిగా ఫాలో కావాలి అంటారు, అండ్ అదే టైంలో అడ్వైజర్ యొక్క సలహాలు సూచనలు ఏ విధంగా పాటించాలి అంటారు? రైట్ క్వశ్చన్ సార్. సో బేసిక్గా ఎలాంటి రీసెర్చ్ చేయాలి అనగానే కొన్ని యూట్యూబ్ థంబ్ రూల్స్ ఉంటాయి. దాన్ని పాస్ట్ 5 years చూడండి, రిటర్న్స్ పెరిగాయా, హిస్టారికల్ పెర్ఫార్మెన్స్, గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, 5 star రేటింగ్లు ఉన్నాయో లేదో చూడండి. సో బేసిక్ ఇట్లాంటి ఏదో స్టాండర్డైజ్డ్ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అన్ని పరమ చెత్త తీసి చెత్త బుట్టలో పడేయండి అనే విషయాన్ని కరాఖండిగా ఇప్పుడు చెప్తా. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎవరు ఇచ్చే రేటింగ్ మీద, ప్రీవియస్ గా పర్ఫామ్ చేసేగాడు మళ్ళీ పర్ఫామ్ చేస్తాయి అన్న దాని మీద నిలబడవు. అవి ఎకానమీ మీద మాత్రమే పనిచేస్తాయి అని చెప్పి చాలా కరాఖండిగా ఎన్నో సార్లు చెప్పారు. సో ఎకానమీలో జరిగే మార్పులు చేర్పుల మీద వాటి మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాటి మీద మాత్రమే ఉంటుంది. సో బేసిక్ గా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడ పెట్టినా కానీ రిటర్న్స్ వస్తాయి కదా అని. ఎక్కడ పెట్టినా రిటర్న్స్ వస్తాయి కానీ ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో బేసిక్ గా ఎంతో కొంత రిటర్న్ తీసుకోవాలా, మార్కెట్ ఇవ్వగలిగిన దాని మీద యావరేజ్ రిటర్న్ క్రాస్ చేసి తీసుకోవాలా. సో మనం ఎప్పుడు విన్నింగ్ అని డిక్లేర్ చేసుకుంటాం మ్యూచువల్ ఫండ్ లో? ఇండెక్స్ ని క్రాస్ చేస్తే. ఇండెక్స్ ని క్రాస్ చేయలేకపోతే మనం ఓడిపోయినట్టే కదా, అంతే కదా, ఈక్వల్ టు లాస్ట్. సో బేసిక్ ఇండెక్స్ ని బీట్ చేయాలి. ఒక ఫండ్ తోటి అవసరం లేదు, పోర్ట్ఫోలియో యావరేజ్ ఇండెక్స్ ని బీట్ చేసి రిటర్న్స్ చేస్తున్నాము అని అంటే వీఆర్ విన్నింగ్ ఇన్ దిస్ గేమ్ అని. అదే అక్కడ పెద్ద పారామీటర్, అది పెద్ద పారామీటర్. దాంతో మాత్రమే కంపేర్ చేయాలి కానీ ఏదో ఒక ఫండ్ 2 ఫండ్స్ ఇట్లుండవు. సో ఎప్పుడైతే మన ఈ 5 star రేటింగ్లు, XYZ వీళ్ళు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళకి ఓపెన్ గా ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు ఆ 5 star రేటింగ్లు ప్రీవియస్ పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది పోయిన సంవత్సరం క్వాంట్ స్మాల్ క్యాప్, క్వాంట్ మిడ్ క్యాప్ తో పెట్టుబడులు పెట్టారు, మార్కెట్ ఇండెక్స్ ని బీట్ చేయలేదు. బాధ్యత నువ్వు తీసుకుంటావా? నువ్వు బాధ్యత తీసుకోగలుగుతావా? చెప్పావు కదా అవి చూసి చేయమని చెప్పి. మరి ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ చేసాయి కదా, విపరీతమైన రిటర్న్స్ లాస్ట్ 5 years అయితే అసలు అదేంటి ఆ క్వాంటిటీ అయితే. మరి పోయిన సంవత్సరం అండర్ పర్ఫార్మర్స్, ఐ విల్ షో యూ హౌ. కొంతమంది అయితే ఫండ్ పేర్లే చెప్తూ ఉంటారు, కొంతమంది ఫండ్ పేర్లు 5-6 సంవత్సరాలకు ఆ ఫండ్ పేర్లే చెప్తూనే ఉంటారు. కొన్ని జనరేషన్స్ పాటు 2-3 చెప్పుకుంటూ పోతా ఉంటారు. అవి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. అవన్నీ కూడా లైవ్ లో ఐ విల్ షో ఏం జరుగుతుంది, వాటిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే అని చెప్పి అవి లైవ్ లోనే మీకు చూపిస్తా. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం, మిడ్ క్యాప్ సెగ్మెంట్ చూస్తున్నాం. మిడ్ క్యాప్ లో మనకి లాస్ట్ 5 year హిస్టరీ తోటి ఒక ఫండ్ సెలెక్ట్ చేయాలని పారామీటర్ కదా. ఆ లాస్ట్ 5 year హిస్టరీ ప్రకారం చూస్తే ఏముంది, మనకి ఆ క్వాంట్ మిడ్ క్యాప్ అనేది విపరీతమైన పర్ఫార్మెన్స్ 32 హైయెస్ట్ రిటర్న్ అనేది డెలివర్ చేయడం అనేది గమనిస్తున్నాం. అదే మనకి లాస్ట్ 1 year లో చూస్తే ఇండస్ట్రీ యావరేజ్ ఎంత ఉంది మనకి. లాస్ట్ 1 year మిడ్ క్యాప్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇండస్ట్రీ యావరేజ్ డెలివరీ 21% గా ఉంటే, అదే మనకి మిడ్ క్యాప్ లాస్ట్ 1 year క్వాంట్ మిడ్ క్యాప్ వచ్చేసరికి 12.64% వచ్చింది. ఎంత డ్రాప్ అది? ఈ డ్రాప్ని ఎవరు పూడుస్తారు? అండ్ లాస్ట్ 6 months లో 14.5% పడ్డది. ఎంత డ్రాప్ అది? దాన్ని ఎవరు తీసుకుంటారు? ఓకే, 23 నుంచి 24లో చేసిన వాళ్ళకి అది జరిగింది. ఇప్పుడు 24లో మోతిలాల్ మిడ్ క్యాప్ కదా, మోతిలాల్ మిడ్ క్యాపే కదా నెక్స్ట్ అంతా మనకు ఉంది ఇప్పుడు నడిచిందంతా కూడా. ఆ మోతిలాల్ మిడ్ క్యాప్ విషయంలో ఏం జరిగింది? హైయెస్ట్ పర్ఫార్మర్ అదే అయినప్పటికీ లాస్ట్ 1 month డేటా ఏం చేసింది? వర్స్ట్ పర్ఫార్మెన్స్ లిస్ట్ లో నిల్చోబెట్టింది. మరి దీన్ని ఎవరు సమాధానం చెప్తారు? సో ఎప్పుడైనా ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఇంటర్నల్ వెయిటేజ్ అంతా మెయింటైన్ చేస్తున్నారు. వెయిటేజ్ మెయింటైన్ చేయడం తప్పు కాదు, వాళ్ళు ఏ సెక్టార్స్ లో ఉన్నారు, ఆ సెక్టార్స్ కి నెక్స్ట్ బూమ్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఎకానమీ ఎటు ఫేవర్ చేయబోతోంది, ఆ సెక్టార్ రొటేషన్స్ లో మనకు సంబంధించిన సెక్టర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా, అండ్ వాళ్ళ దాంట్లో వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్స్ ఏమో ఇవన్నీ చూసుకోవాలి. ఫ్యూచర్ పారామీటర్స్, ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ పారామీటర్స్. yes, వాట్ నెక్స్ట్ in the industry, exactly what will happen in the industry అనేది. ఎగ్జాక్ట్లీ అంతే కానీ గూగుల్లోకి వెళ్ళి టక కొట్టేస్తే లాస్ట్ 2020 నుంచి 2025 దాకా ఉన్నాయి. ఎందుకు నేను మీకు లైవ్ లో ఇక్కడ చూపించాను కదా, ఇన్ లైవ్ ఐ హావ్ షోన్ దట్ 12.64% అనేది లాస్ట్ 1 year ఉంది. మరి లాస్ట్ 1 year రిటర్న్ ఆఫ్ మోతిలాల్ క్వాంట్ మిడ్ క్యాప్ 1 year యావరేజ్ ఆఫ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఎంతో చూపించాం ఇందాక కూడా, దాదాపు 21.7%, ఆల్మోస్ట్ 9% డౌన్ లో ఉంది.
ఇప్పుడు మీరు ఈ స్మాల్ క్యాప్ గురించి చెప్తున్నారు కదా, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఈ యాక్సిస్ స్మాల్, ఎస్బీఐ స్మాల్ 5-6 నుంచి ఉంటున్నాను. అసలు ఈ వాటి పరిస్థితి ఏంటి అసలు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు అది కూడా ఒకసారి మన వాళ్ళందరికీ మీ కోరిక మేరకు నా కోరిక మేరకు అన్ని ఒకసారి live లో చేసి నేనైతే చూపిస్తాను. ఆల్మోస్ట్ 2020 నుంచి ఉంటున్నాను వాటి పరిస్థితి. సో బేసిక్ గా దానికి సంబంధించి కూడా వాటి యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, సో బేసిక్ గా అవన్నీ స్టేబుల్ గా పర్ఫామ్ చేసేయాలి. రీసెంట్ గా నా దగ్గరకు వచ్చిన కొంతమంది క్లయింట్స్ ని అడిగినప్పుడు, సార్ మీరు ఎందులో పెట్టారు అని అంటే సేమ్ మీరు చెప్పిన ఫండ్స్ పేర్లే చెప్పారు. సార్ ఓకే అదేంటండి మీరు అట్లా పెట్టారు, మరి అవన్నీ అండర్ పర్ఫార్మెన్స్ కదా అని అంటే, అవును సార్ నాకు పెట్టిన తర్వాత తెలిసిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎస్బీఐ స్మాల్ క్యాప్ వచ్చేసరికి 21.7% ఇచ్చింది రిటర్న్. ఏది మనకి లాస్ట్ 5 year యావరేజ్ లో. అదేవిధంగా యాక్సిస్ వచ్చేసరికి 27% వచ్చింది. అంటే ఆల్మోస్ట్ లీస్ట్ లో ఉన్నటువంటి 5 వాటిల్లో ఈ 2 ఉన్నాయి. అదే కనుక టాప్ ఎంత ఉంది అని అంటే క్వాంట్ స్మాల్ క్యాప్ హ్యాస్ డెలివర్డ్ 43%. ఓకే అది కూడా వద్దు, యావరేజ్ ఎంత 30, ఆల్మోస్ట్ మనకు 30 అబోవ్ ఇచ్చినటువంటి ఫండ్స్ చాలా ఉన్నాయి. అవి లాస్ట్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాయా మరి? సో ఒక ఫండ్ పేరు చెప్పి దాన్ని ప్రమోట్ చేస్తే లాస్ట్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి. హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? దట్ వాస్ ద క్వశ్చన్. సో బేసిక్ గా వాళ్ళు పికింగ్ అప్ ఎనీ మ్యూచువల్ ఫండ్ మన ఫ్యూచర్. సో ఈ విషయంలో ఎప్పుడు అదే మాట చెప్తాను, ఎవడు గెలుస్తాడు ఈ ఆటని అని అంటే భవిష్యత్తును అంచనా వేసిన వాడు గెలుస్తాడు ఈ ఆట. ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయగలగాలి. చరిత్రని చదవటం అవసరం. ఆ చదువుతోటి మనం నేర్చుకున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏం జరగబోతుంది, అప్పుడే మనం రియల్ మనీ అనేది గెయిన్ చేయగలుగుతాం. ఎంతో కొంత వస్తుంది కానీ అంటే ఎంతో కొంత సంపాదించడానికి ఇక్కడికి వచ్చింది. నువ్వు మొండి మాట మాట్లాడటానికి, మొండిగా వాదించడం కోసం నీ వాదన పనికొస్తుంది. కానీ నిజంగా చెప్పు, నీకు మనసులో ఎంత ఉంటుంది? టాప్ పర్ఫార్మెన్స్ అన్నింటినీ మిస్ అయిపోయానని చెప్పేసి మరి ముందు ఏం చేసావు? ముందు ఎందుకు రీసెర్చ్ చేయలేదు? నేను ఎప్పుడు చెప్పే మాట అదే, చదువుకోండిరా అని చెప్పేసి చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏం చెప్పట్లేదు. ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు అంత ఈజీగా చెప్తారంటే వాట్సాప్ మెసేజ్లో పొద్దున్న సాయిబాబా ఫోటో పెట్టి కింద ఏదో వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు, అందులో కొటేషన్ రాసి పంపిస్తారు. ఆ కొటేషన్ ఫార్వర్డ్ చేసినంత ఈజీగా వాడిని పాటించడం, అది పాటించిన వాడు మహానుభావుడు అవుతాడు. అదే విధంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో యూట్యూబ్ మాటలు చాలా చెప్తూ ఉంటారు, 5 స్టార్ అది ఇది అంత వస్తాయి ఇంత వస్తాయి అని చెప్పేసి. సో బేసిక్ గా చదివితే లాంగ్ టర్మ్ లో ఉంటే అన్ని వస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా పాటించే వాళ్ళు ఎంతమంది? నిజంగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని రీబ్యాలెన్స్ చేసే వాళ్ళు ఎంతమంది? నిజంగా రీబ్యాలెన్స్ చేయడానికి పారామీటర్స్ చెప్పేవాళ్ళు ఎంతమంది? పారామీటర్ ఉండాలి కదా రీబ్యాలెన్స్ చేయడానికి. సో రీబ్యాలెన్స్ చేయాలని చెప్తున్నారు. ఎంతమంది రీబ్యాలెన్స్ చేయడానికి చెప్తున్నారు? నేను అదే ఒకటే మాట చెప్తున్నా. సో బేసిక్ ఎవరైతే మీకు చెప్పేవాళ్ళు ఉన్నారో స్ట్రైట్ క్వశ్చన్, వాళ్ళకి రెవెన్యూ వచ్చేది మీరు వీడియోస్ చూస్తే, కానీ నాకు రెవెన్యూ వచ్చేది వెల్త్ మేనేజ్ చేస్తే. వాళ్ళదా అనుభవం, నాదా అనుభవం. వాళ్ళు కాదు జనాలతో మాట్లాడేది, నేను రియల్ పబ్లిక్ తో మాట్లాడేది. వాళ్ళు కాదు జనాల సమస్యలు తెలుసుకునేది, నేను నిజమైన జనాల సమస్యలను తెలుసుకునేది. సమస్యకు అనుకూలంగా, వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్కి అనుకూలంగా, ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఎటువంటి ఫండ్ సూట్ అవుతుంది, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎటు మార్చాలి, ఎవరిది రియల్ ఎక్స్పీరియన్స్. మీరేం చేస్తున్నారు, ఎవరికైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేది నిజమని అనుకుంటున్నారు. మన దేశం ఎట్లాంటిది అని అంటే, దేశం అని కాదు ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అని అంటే, దొంగ మాటలు చెప్పే బాబాకేమో దండం పెడతారు, భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పినటువంటి సైంటిస్ట్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. విద్యకేమో అవమానం, అజ్ఞానానికేమో సన్మానం. సో బేసిక్ ఇట్లాంటి వాళ్ళ మధ్యలో మనం బతుకుతున్నాం. నేను ఇక్కడ ఇంత టాపిక్ లో కూడా ఒకటే మాట చెప్పేది ఏంటి అని అంటే, గుర్తు పెట్టుకోండి, యూట్యూబ్ లో దొరికేదంతా కూడా చరిత్రను దృష్టిలో పెట్టుకొని కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు భవిష్యత్తు ఉండదు. మీరు పెట్టుబడి పెట్టేది భవిష్యత్తు కోసం అయినప్పుడు ఆ పెట్టుబడి అనేది భవిష్యత్తును ఉద్దేశించి, భవిష్యత్తులో ఏ సెగ్మెంట్స్ పెరగబోతున్నాయో చూసుకొని వాటిలో పెట్టుబడులు పెట్టాలి. ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది చాలా ఎవాల్వ్ అయింది. 36 కేటగిరీలు వచ్చాయి, థిమాటిక్ ఉన్నాయి, సెక్టోరియల్ ఉన్నాయి. మీరు అన్ని రకాలుగా మీకు నచ్చిన దాన్ని బాగా స్క్రూటినీ చేసి, జూమ్ చేసి ఆ పర్టికులర్ దాంట్లో పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఈ మార్కెట్ మీకు కల్పించింది. మీరు ఎఫ్ఎంసీజీలో పెడతారా, కన్జంప్షన్లో పెడతారా, ఆటోలో పెడతారా, ఫార్మాలో పెడతారా, ఐటీలో పెడతారా, ఎందులో పెడతారో చెప్పండి, అందులో పెట్టే అవకాశం వెసులుబాటుని కల్పించింది. ప్రతి నెల మనకి ఫండ్ ఫ్యాక్ట్ షీట్ అని చెప్పేసి ప్రతి ఒక్క ఫండ్ మనకి ఫ్యాక్ట్ షీట్ని పంపిస్తూ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ షీట్లో మేము ఏ స్టాక్లో ఉన్నాం, ఏ స్టాక్ నుంచి బయటకు వచ్చాం, ఏ స్టాక్లో పెట్టుబడులు పెడుతున్నాం, ఏ సెక్టార్లోకి మూవ్ అవుతున్నాం, ప్రతి ఒక్క వివరణ అనేది అందులో మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ వివరణలోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే పెట్టుబడి పెట్టాలి. కానీ ఏదో ప్రీవియస్ హిస్టరీని చూసి కనుక పెట్టుబడి పెట్టినట్లయితే అవి ప్రీవియస్ గా పెరిగెట్టాయి కానీ ఫ్యూచర్ లో పరిగెడతాయనే విషయం ఎవరు చెప్పలేరు. చాలా మంది చాలా ఈజీగా మీరు జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ చూసుకుని చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని పారామీటర్ గా తీసుకోవడం. నేను అదే చెప్తున్నానండి, గూగులే మొత్తం చెప్పేది అయితే గనక ఎందుకు చదువులు ఎందుకు, ఎడ్యుకేషన్ ఎందుకు, జనాలకి బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ తిండి లేని బాధలు ఎందుకు, ఈ కన్నీళ్ళు ఎందుకు? పోనీ నేను ఎవిడెంట్ గా ప్రూవ్ చేస్తున్నా,
సో కాల్డ్ ఆ టాప్ ఫండ్ 2023లో ఉన్న టాప్ ఫండ్ లాస్ట్ 1 year లో అండర్ పర్ఫార్మర్ గా ఉంది. 2024లో ఉన్న టాప్ ఫండ్ మనకి లాస్ట్ 1 year లో అంటే ఈ మొన్న 1 month నుంచి అండర్ పర్ఫార్మర్ గా ఉంది. నేను ప్రతిసారి పూజ చేస్తా. అంతకంటే ముందు ఉన్నటువంటి SBI స్మాల్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఇప్పుడు వర్స్ట్ పర్ఫార్మెన్స్ లిస్ట్ లో ఉంది. ఇదే నిజం. గూగుల్ ఏం చెప్తుంది? ఇంతకు ముందు ఏది బాగుందో చెప్తుంది, అది భవిష్యత్తును చెప్పదు. భవిష్యత్తుని చూంచుకోవాల్సిన అవసరం మనది. అంటే ఏ సెగ్మెంట్ బాగుంటుంది చదువుకోండి, చదువుకోవడం రాకపోతే చదువుకున్న దగ్గరికి పోండి. ఎవరినో చూసి కాపీ కొట్టి వీడియో చేస్తే దాని మీద ఇంత డబ్బులు వస్తాయి నేను తప్పనట్లే, అది వాళ్ళ ప్రొఫెషన్. కానీ మీరు దాని ఒక పర్సనల్ అడ్వైజ్ లాగా తీసుకొని దాన్ని గుడ్డిగా నమ్మితే మాత్రం అదే చెప్తున్నా, ఎవరిది అనుభవం నిజంగా చేసేవాడిదా, దాని మీద కంటెంట్ చేసి డబ్బులు సంపాదించేవాడిదా? వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళకి ఇట్లా చేసుకోండి అని చెప్పడానికి వాళ్ళు ఇష్టపడతారు. DIY అనే ఒక కాన్సెప్ట్ ని పెట్టి వీడియో చేస్తేనే మీరు చూస్తారు. కానీ తీరా వీడియో చేసి బాబు మీరు అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి, అడ్వైజర్తో కూర్చొని చేయించుకోండి అంటే వాళ్ళు మీ వీడియో చూస్తారా? చూడరు కదా. వాళ్ళు చేసేది వ్యాపారం. వాడి వ్యాపారానికి డబ్బులు ఎట్లా వస్తాయి అట్లా చేస్తున్నాడు అంతే. సో మనం అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ని. ఇది అర్థం చేసుకోకుండా పెట్టుబడులు పెడితే నన్ను నమ్మండి, ఒక్కసారి కనుక మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కనుక పడిపోవడం మొదలు పెడితే దాంట్లో వచ్చేటువంటి నష్టాలను తట్టుకునే, అంటే ఎస్ లాంగ్ టర్మ్ లో ఉంటే డబ్బులు వస్తాయి కానీ నిలబడే శక్తి అంతమంది దగ్గర ఉంది. మనకి ఆ క్వాంటమ్ మిడ్ క్యాప్ పోయిన సంవత్సరం పడేటప్పుడు ఒక డెడికేటెడ్ వీడియో చేశా. ఫోన్లు చేసి క్వాంటమ్ మిడ్ క్యాప్ లో ఉండాలా, ఎగ్జిట్ అవ్వాలని చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి. సో నిజంగా మీకు ధైర్యం ఉండుంటే ఎందుకు భయపడ్డారు? ఆ ధైర్యాన్ని కోల్పోతాం. మార్కెట్స్ అనేవి, డబ్బు అనేది ఎమోషన్తో నడపబడి ఉంటుంది. ఇదే సృష్టి తయారు చేసింది. ఆ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేయలేరు. యూట్యూబ్లో చెప్పే కదా, ఒక సాయిబాబా మెసేజ్ అలాగా ఫార్వర్డ్ చేసినంత ఈజీ కాదు పాటించటం, చాలా కష్టం దాన్ని హ్యాండిల్ చేయటం. ఎప్పుడైనా సరే మన వెల్త్ అనేది ఎమోషన్స్ వల్ల కంట్రోల్ కాబోతుంది. కాబట్టి మనం పెట్టేటప్పుడు పర్టికులర్గా సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, ఇది 100 సార్లు చెప్పుకుంటా, ఇది మీకు సూట్ అవుద్దా, మీకు ఎంత టైం ఉంది మార్కెట్లో ఉండటానికి. సో మీ పెట్టేటువంటి ఆ ప్రోడక్ట్ నెక్స్ట్ ఆ టైం ఫ్రేమ్ కి సూట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. చెక్ చేయకుండా కళ్ళు మూసుకొని నేను పెట్టేస్తే రిటర్న్స్ వస్తాయని అంటే మళ్ళీ గట్టిగా చెప్తున్నా, కళ్ళు మూసుకుంటే డబ్బులు రావు, కళ్ళకు గంతలు కట్టుకుంటే కింద గుంటలో పట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్. సో మొత్తానికి ఏదైనా సరే ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఫ్యూచర్ని అంచనా వేసి దాని ప్రకారం తీసుకోవాలి. కానీ 4-5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందని గూగుల్లోకి టైప్ చేసి కొడితే మాత్రం రాదు, జీవితాలు తలకిందులు అవుతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.